హాయ్ ఫ్రెండ్స్, మీరంతా ఎలా ఉన్నారు? మీరంతా చాలా బాగుంటారని ఆశిస్తున్నాము. ఈరోజు ఇక్కడ 4 కార్డులు కనిపిస్తున్నాయి. మీరు ఒకే ఒక నంబర్ను ఎంచుకోవాలి, ఎందుకంటే ఈరోజు మన టాపిక్ మీ అందరికీ చాలా ఇష్టమైనది. ఈరోజు మనం చూడబోతున్నాం మీ జీవితంలో రాబోయే సమయం ఏ మంచి వార్తలను తీసుకొస్తోందో. రెండవది, మీపై ఏ శక్తి యొక్క ఆశీర్వాదం ఉందో చూస్తాం. ఏ శక్తి యొక్క చెయ్యి ఉంది, మీ పనులు ఏ శక్తి యొక్క ఆశీర్వాదంతో జరుగుతాయో. మీ ముందు ఇక్కడ 4 నంబర్లు ఉన్నాయి. త్వరగా ఒక నంబర్ని ఎంచుకోండి. ప్రార్థన చేయండి. మీకు సమయం తక్కువగా ఉందని అనిపిస్తే వీడియోని ఇక్కడ కొంచెంసేపు ఆపండి, సరేనా? ఆ తర్వాత మంచిగా ప్రార్థన చేసి ఒక నంబర్ను ఎంచుకోండి. మీపై ఏ శక్తి యొక్క ఆశీర్వాదం ఉందో చూడబోతున్నాం. అలాగే మీకు ఏ మంచి వార్తలు రాబోతున్నాయో కూడా చూస్తాం. నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3, నంబర్ 4. రండి, రాబోయే సమయం మీ జీవితంలో ఎలా ఉంటుందో చూద్దాం. అలాగే కార్డుల ద్వారా మీ తలపై ఎవరి చెయ్యి ఉందో, మీ జీవితంలో జరిగే పనులు ఎవరి ఆశీర్వాదంతో జరుగుతాయో చూద్దాం. బహుశా మీకు తెలిసి ఉండవచ్చు లేదా తెలియకపోవచ్చు. త్వరగా వీడియోను లైక్ చేయండి, మీరు ఎనర్జీ మీతో కనెక్ట్ కావాలని కోరుకుంటే. అయితే నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3, నంబర్ 4. మీ ముందు ఎప్పుడూ 4 కార్డులు ఉన్నాయి. ముందుగా నంబర్ 1 చూద్దాం. రండి, మీపై ఎవరి చెయ్యి ఉందో తెలుసుకుందాం. మా కాళీ ఆశీర్వాదం మీపై ఉంది, కాబట్టి జై మా కాళీ అని కామెంట్ బాక్స్లో తప్పక రాయండి. బహుశా మీరు గతంలో ఒక వీడియో చూసి ఉండవచ్చు. 1 వారం లేదా 2 వారాల క్రితం నేను అప్లోడ్ చేసినప్పుడు అప్పుడు కూడా మీకు ఇదే జవాబు వచ్చి ఉండవచ్చు. మీరు మళ్ళీ చూడాలనుకున్నారు, అయినా ఇది చూశారు. కాబట్టి తప్పక మా కాళీని ప్రార్థించండి, పూజ చేయండి. అయినప్పటికీ అందరూ ఇలాంటివి చేస్తారు, ఇందులో చెప్పడానికి ఏమీ లేదు. కానీ మీపై మా కాళీ ఆశీర్వాదం ఉంది, కాబట్టి కింద జై మా కాళీ, జై మా కాళీ అని తప్పక రాసి వెళ్ళండి. ఎల్లప్పుడూ జీవితంలో ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. మీకు ఎప్పుడైనా మీతో ఎవరూ లేరని, ఆపద చాలా పెద్దదని అనిపిస్తే మీ మనసులో ఈ ఆలోచన రానివ్వకండి. మీతో ఎవరూ లేరని ఎప్పుడూ అనుకోవద్దు, ఎందుకంటే మా కాళీ ఎల్లప్పుడూ మీతో ఉంటుంది. ఇంకా ఒక విషయం గుర్తుంచుకోండి, మీ నోటితో ఎవరి గురించైనా, మీరు ఎవరిపై అయినా కోపంగా ఉన్నా లేదా ఏదైనా చెడు మాట అనిపించినా ఏమీ చెడు మాట్లాడవద్దు, ఎందుకంటే ఆ మాట నిజం కావడానికి ఆలస్యం కాదు. కాబట్టి చాలా ఆలోచించి మీ మాటలను ఉపయోగించండి. నంబర్ 1, మా కాళీ ఆశీర్వాదం ఉంది కాబట్టి సహజంగానే మీరు కష్టంలో ఉన్నప్పుడు, ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు లేదా వారి వల్ల మీ జీవితంలో బాధ ఉంది అని అనిపిస్తే, మీ బాధలో ఏదైనా చెడు మాట అన్నారనుకోండి, ఆ మాట తర్వాత మీకు పశ్చాత్తాపం కలిగిస్తే, ఎందుకు అలా అన్నాను అని అనిపిస్తే ఆ మాట నిజం అవుతుంది. నేనిక్కడ చెబుతున్నాను, ఈ విషయాన్ని రాసి పెట్టుకోండి. మీపై మా కాళీ ఆశీర్వాదం ఉంటే ఈ విషయం తప్పక నిజం అవుతుంది. రండి, మీ జీవితంలో రాబోయే సమయం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. రాబోయే సమయం చూడండి. మీ జీవితంలో జరుగుతున్న కొన్ని విషయాలు మన చేతుల్లో ఉంటాయి, కొన్ని విషయాలు మన చేతుల్లో ఉండవు. మనం చాలా కష్టపడతాం. మనం ఇంత కష్టపడుతున్నాం కాబట్టి మనకి ఫలితం కూడా రావాలని అనుకుంటాం. కానీ కొన్ని ఫలితాలు ఒక నిర్దిష్ట సమయంలోనే వస్తాయి. దైవిక సమయం అని మనం అంటాం. ఆ సమయం కోసం ఎదురు చూడండి, బాధపడకండి. మీ కష్టంలో ఏదైనా లోపం ఉందని అనుకోవద్దు. మీరు చాలా కష్టపడ్డారు, మీ కష్టానికి ఫలితం వస్తుంది, కానీ ఒక సమయంలో వస్తుంది. ఆ సమయం కోసం ఎదురు చూడండి. రాబోయే సమయం మీ నుండి మరింత కష్టాన్ని డిమాండ్ చేస్తోంది, ఇంకా కష్టపడమని చెబుతోంది. మీరు ఇప్పటి వరకు ఎంత కష్టపడ్డారో అంతే కష్టం ఇంకా చేస్తూ పోండి, కానీ ఫలితం కోసం ఎదురు చూడకండి, ఫలితం కోసం ఆశించవద్దు. అందరికీ తెలుసు కదా, కర్మ చేస్తూ పో, ఫలితం ఆశించవద్దు అని చెబుతారు. కాబట్టి ఇప్పటికి మీ జీవితంలో ఈ ఒక్క విషయాన్ని రాసిపెట్టుకోండి. మీరు ఎదురు చూస్తున్న దానికి సమయం పడుతోందని అనిపిస్తే 1 వారం లేదా 2 వారాలు కాదు, ఇక్కడి నుండి నెలలు పట్టవచ్చు. మీరు కోరుకున్న ఫలితం రావడానికి నెలలు పట్టవచ్చు. ఎల్లప్పుడూ మీ మనసులో ఈ విషయాన్ని పునరావృతం చేస్తూ ఉండండి. కర్మ చేస్తూ పో, ఫలితం ఆశించవద్దు. మీ చేతుల్లో ఉన్నది కేవలం కర్మ మాత్రమే. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. నేనిలా చెప్పడం లేదు రాబోయే సమయం మీకు మీ ఆశల ప్రకారం సంతోషాలను తీసుకురాదని, కానీ మీరు చేసిన కష్టానికి తగినంత సంతోషం రాదు. అంటే మీ కష్టం ఒకచోట సేకరించబడుతోంది. మనం ఒక్కొక్కటిగా ఒక పిగ్గీ బ్యాంక్లో రోజు కొంత డబ్బు వేస్తూ ఉంటాం, ఒక్కొక్కటిగా. ఎవరికైనా ఈ విషయం తెలుసు, 2 లేదా 3 రోజుల్లో అది నిండిపోదు. దాన్ని నింపడానికి సమయం పడుతుంది.
ఉదాహరణకు మీ చుట్టూ ఉన్న వాటిని చూస్తే మీరు అర్థం చేసుకుంటే మీరు ఏమి చేయాలో అర్థమవుతుంది. మనం ఒక విత్తనాన్ని నేలలో వేస్తాం. ఒకవేళ మనం ఆశిస్తాము, నేను దీనికి మంచి ఎరువు వేశాను, మంచి సూర్యరశ్మి వస్తుంది, రోజు నీళ్లు పోస్తున్నాను, రోజు కలుపు తీస్తున్నాను, పని చేస్తున్నాను, అన్ని చేస్తున్నాను, అయినా ఇది పెరగడానికి ఇంత సమయం ఎందుకు పడుతోంది? సమయం పడుతుంది. దానికి కూడా ఒక సమయం ఉంది. నెలలు పడతాయి, సంవత్సరాలు పడతాయి, ఆ తర్వాత ఒక చెట్టు తయారవుతుంది, ఆ తర్వాత మీకు పండ్లు లభిస్తాయి. అదేవిధంగా మీ జీవితాన్ని అర్థం చేసుకోండి. బాధపడవద్దు. మీ జీవితం చాలా బాగుంది, కానీ ఇప్పుడు మీ ఆశల ప్రకారం ఫలితాలు రావడానికి కొంచెం సమయం పట్టవచ్చు. నేను ఇలా చెప్పడం లేదు మీకు మంచి ఫలితాలు రావని. మీరిప్పుడు 1,00,000 రూపాయల కోసం కష్టపడుతున్నారు, ఉదాహరణకు చెప్తున్నాం. అవి మీకు లభిస్తాయి, సరేనా? కానీ అవి ఒక సమయంలో లభిస్తాయి. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. రండి, నంబర్ 2 గురించి తెలుసుకుందాం. మీ తలపై ఎవరి చేయి ఉంది, ఏ శక్తి యొక్క ఆశీర్వాదం ఉంది, మీ జీవితంలో జరిగే పనులు ఎవరి ఆశీర్వాదంతో జరుగుతాయో, అలాగే రాబోయే సమయం ఎలా ఉంటుంది, ఏ మంచి వార్తలు మీకు లభించవచ్చు. త్వరగా ఈ వీడియోను నైట్ చేయండి. ఈ టాపిక్ మీ అందరికీ చాలా ఇష్టం. గత వీడియోలో ఎనర్జీ కనెక్ట్ కాని వారికి ఈ వీడియోలో జవాబు లభిస్తుందని ఆశిస్తున్నాము. ముందుగా మీపై ఏ శక్తి యొక్క ఆశీర్వాదం ఉందో చూద్దాం. కార్డులను చూడండి. హర్ హర్ మహాదేవ్ అని కామెంట్ బాక్స్లో తప్పక రాయండి. మహాదేవ్ ఆశీర్వాదం మీ తలపై ఉంది. చూడండి, జీవితంలో చాలా సంఘర్షణ ఉంటుంది. మీ ఒంటరితనం చాలా ఉంటుంది. సొంతవారు పరాయివారవుతారు. బాధ ఉన్నప్పుడు మీతో ఎవరు ఉండరు. ఒక్కసారిగా అలాంటి సమయం మీ జీవితంలో వస్తుంది. వచ్చి ఉండవచ్చు, మీరు చూసుండవచ్చు. ఒక చోట కూర్చున్నప్పుడు మీ చుట్టూ ఎవరూ లేరు. మీ సొంత నీడ కూడా మిమ్మల్ని విడిచిపెడుతుంది. అలాంటి సమయం మీ జీవితంలో వచ్చి ఉండవచ్చు, మీరు చూసుండవచ్చు. బాధ చాలా ఎక్కువగా ఉంటుంది. చూడండి, మీరు మహాదేవ్ భక్తులైతే ఈ బాధలన్నింటినీ చాలా బాగా సహించగలరు. మీరు ఫిర్యాదు చేస్తే ఇలా ఎందుకు జరుగుతోందని అనుకుంటే అది తప్పు, సరేనా? ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. మహాదేవుని మీరు చూశారు. జీవితంలో మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకున్నట్లయితే ఆయన స్వరూపాన్ని చూడండి. మీ జీవితంలో ఉన్న బాధ, దుఃఖం, మీరు ఎవరి భక్తులో, లక్షణాలు రాకుండా ఉంటాయా? కష్టాలు రాకుండా ఉంటాయా? ఆ తర్వాత ఏమవుతుంది? కష్టాల తర్వాత మీరు ఆ కష్టాల నుండి బయటపడినప్పుడు మీరు ఆశిస్తున్న ఆ ప్రభాతం కూడా మీకు కనిపిస్తుంది. కాబట్టి కింద కామెంట్ బాక్స్లో హర్ హర్ మహాదేవన్ రాయండి. మీ సొంత గొంతును వినండి. జీవితంలో ఒక విషయాన్ని అర్థం చేసుకోండి. ఇతరులు మీతో ఏమి చెబితే ఆ ప్రకారం పని చేయవద్దు. మీ హృదయం మీతో ఏమి చెప్తోందో ఆ పని చేయండి. మీ ఆత్మ మీతో ఏమి చెప్తోందో అది మహాదేవ్ గొంతుగా భావించండి, సరేనా? దాన్ని విస్మరించవద్దు. మీ హృదయం మీతో ఏమి చెబితే దాన్నే అనుసరించండి, సరేనా? దానికోసం మీరు ఏమి చేయాల్సి వచ్చినా. నంబర్ 2, దాన్ని సహించండి. ఎందుకంటే మీపై మహాదేవ్ ఆశీర్వాదం ఉంటే, శివజీ ఆశీర్వాదం మీ తలపై ఉంటే ఉంది. అది ఎక్కడా లేదు, అది మీ హృదయంలో ఉంది. మీ ఆత్మ మీతో ఏమి చెబుతోందో అది మహాదేవ్ గొంతుగా భావించండి. కాబట్టి మీరు ఏ పని చేసినా ఆయన నామం చెప్పి చేయండి. మీ పని అంతా సఫలమవుతుంది. మీ జీవితంలో సంఘర్షణ చాలా ఉంటుంది. మీరు ఈ విషయాన్ని చూశారు కూడా. ఎందుకు ఉంటుంది? ఎందుకంటే అవి మీకు నేర్పించడానికి ఉన్నాయి. చెడు అలవాట్లను వదిలేయండి. మీరు ఏదైనా చెడు సాంగత్యంలో ఉన్నారు, చెడు అలవాట్లలో ఉన్నారు, వీలైనంత త్వరగా వాటిని వదిలేయండి. ఎందుకంటే మీరు ఈ పనిని వదిలేస్తే ఏమవుతుంది, ఈ అలవాటును వదిలేస్తే ఏమవుతుంది అని ఆలోచిస్తే, ఒకవేళ మీరు వాటిని వదిలేస్తే నెలలో మీకు తేడా కనిపిస్తుంది, సరేనా? ఎందుకంటే ఈ విషయాలు మీకు ఏదో నేర్పించడానికి జరుగుతున్నాయి. మీరు నేర్చుకోకపోతే అవి జీవితాంతం జరుగుతూనే ఉంటాయి. ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. కాబట్టి మీలో ఏదైనా తప్పు అలవాట్లు ఉంటే వాటిని సరిదిద్దుకోండి. రండి, మంచి వార్తలు ఏమిటో చూద్దాం. రాబోయే సమయంలో మీరు రాజులా అవుతారు. రాజు అనే పేరును ఇక్కడ ఎందుకు ఉపయోగిస్తున్నామంటే, మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నా, సంఘర్షిస్తున్నా, బాధపడుతున్న ఆ విషయం మీకు లభించబోతోంది. మీకు అనిపిస్తోంది బహుశా ఆ విషయం మీకోసం కాదని, కానీ అది మీదే. రాబోయే సమయంలో మీ పని జరిగిపోతుంది. మీ పని ఆగిపోయినది ఏదైనా ఉంటే అది జరిగిపోతుంది. మీరు ఏమాత్రం బాధపడాల్సిన అవసరం లేదు. నంబర్ 2, 15-20 రోజుల్లో మీరు చూస్తారు
28 రోజుల వరకు మీ జీవితంలో మార్పు వస్తుంది. ఇది చాలా సానుకూల మార్పు. మీ కెరియర్లో మీరు ఏదైనా ప్రాజెక్ట్పై పనిచేస్తున్నారు, లేదా ఏదైనా ఉద్యోగం కోసం పనిచేస్తున్నారు, లేదా ఏదైనా విషయం కోసం బాధపడుతూ ఇది జరగాలని అనుకుంటున్నారు, అది జరిగిపోతుంది. ఇప్పుడు చాలామంది ఉంటారు, బహుశా జీవితంలో ఏమీ చేయకుండా ఉండవచ్చు. ఎటువంటి పథకం లేదు, ఏ పని లేదు, ఏమీ లేదు, కేవలం సమయాన్ని గడపడం. ఒకవేళ మీ వయసు ఇంకా అంతగా లేకపోతే, ఎక్కువగా ఆలోచించకపోతే ఇప్పుడు చెబుతారు, ఇన్ని రోజులు గడిచాయి, మీరు ఇలా జరుగుతుందని అలా జరుగుతుందని చెప్పారు, కానీ చూడండి, ఈ కార్డులు మీకోసం కాదు. ఈ కార్డులు ఏదైనా పనిచేస్తున్న వారి కోసం, సరేనా? ఈ విధంగా అర్థం చేసుకోండి. చాలామంది పిల్లలు కూడా ఈ వీడియోను వింటారు. వారు చెబుతారు, అరే మీరు ఇలా జరుగుతుందని చెప్పారు, కాబట్టి ఎనర్జీ మీతో కనెక్ట్ కావడం లేదని అర్థం చేసుకోండి. ఇవి జీవితంలో పనిచేస్తున్న వారి కోసం, సరేనా? ఆ విషయాన్ని పొందడానికి బాధపడుతున్న వారి కోసం. కాబట్టి ఈ కార్డులు వారి కోసం. ఒకవేళ మీతో ఎనర్జీ కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటే అది అవుతుంది. మీకు ఏ మంచి వార్తలు లభిస్తాయో తెలుస్తుంది. నంబర్ 2, ఇది మీకోసం. ఎనర్జీ మీతో తప్పక కనెక్ట్ అయి ఉంటుందని ఆశిస్తున్నాము. రండి, నంబర్ 3 గురించి తెలుసుకుందాం. మీపై ఏ శక్తి యొక్క ఆశీర్వాదం ఉందో, ఎవరి చేయి మీ తలపై ఉందో రండి తెలుసుకుందాం. జై హనుమాన్, జై శ్రీరామ్. కింద కామెంట్ బాక్సులో తప్పక రాయండి. హనుమాన్జీ ఆశీర్వాదం మీ తలపై ఉంది. మీరు ఏమి చేసినా, ఎక్కడికి వెళ్ళినా మీకు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. హనుమాన్జీ ఎల్లప్పుడూ మీతో ఉంటారు. మీకు భయం వేస్తుంది, కొన్నిసార్లు చీకట్లకు భయపడతారు, రాత్రి ఎక్కడికైనా బయటకు వెళ్ళడానికి భయపడతారు. కాబట్టి ఎల్లప్పుడూ మీ వద్ద హనుమాన్జీ చిత్రాన్ని ఉంచుకోండి, ఆయన లాకెట్ను ఉంచుకోండి, సరేనా? మీ చుట్టూ ఎల్లప్పుడూ హనుమాన్జీ చిత్రాన్ని ఉంచుకోండి. అంటే ఎల్లప్పుడూ హనుమాన్జీ మీతో ఉన్నారని గుర్తుంచుకోండి. మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఆయన ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీతో ఉంటుంది, సరేనా? కాబట్టి మీరు ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నేను ఇక్కడికి వెళ్ళాను, అక్కడికి వెళ్ళాను, ఏదైనా జరిగిపోతుందా, అది జరిగిపోతుందా, నేను ఇది తిన్నాను, అది తిన్నాను. చూడండి, ఈ రోజుల్లో ప్రజలు ఈ విషయంతో కూడా చాలా బాధపడతారు. లేదా ఎవరైనా నాకు ఏదైనా కలిపి ఇచ్చారేమో, నా మీద ఏదైనా మాయమాటలు చేశారేమో, ఈ రకమైన విషయాలు కూడా ఈ రోజుల్లో జరుగుతున్నాయి. కాబట్టి ఈ భ్రమలన్నింటినీ మీ మనసు నుండి తీసివేయండి. ఎందుకంటే హనుమాన్జీ ఆశీర్వాదం ఉంటే ఈ చిన్న చిన్న విషయాలు మీకు ఏమీ హాని చేయలేవు. మీరు ఏమాత్రం బాధపడాల్సిన అవసరం లేదు. నంబర్ 3, ఈ రోజుల్లో చాలా మంది ఇలా చేస్తున్నారు. తమ ఫోటోలపై ఒక చిహ్నం ఉంచుతున్నారు, అంటే నజర్ నుండి తప్పించడానికి. కాబట్టి ఈ విషయాలన్నీ చేయాల్సిన అవసరం లేదు. మీ శక్తి అంత బలహీనం కాదు. చిన్న చిన్న విషయాలు మీకు ఏమీ చేయలేవు. ఈ రోజుల్లో నేను ఈ విషయాన్ని చాలా గమనించాను. ప్రజలు ఒక ఫోటో అప్లోడ్ చేసినా దానితో నజర్ చిహ్నాన్ని జోడిస్తారు. వారికి అనిపిస్తుంది ఎక్కడైనా నజర్ తగిలిపోతుందేమో అని. అలాంటిదేమీ లేదు. మీరు ఈ విషయాలన్నీ చేస్తూ చిరాకు పడుతున్నారు, కాబట్టి వీటిని వదిలేయండి. మీ సంతోషాలకు, మీ మంచి కర్మలకు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. నంబర్ 3, హనుమాన్జీ నామాన్ని చెప్పి ప్రతి పనిని చేయండి. మీరు ఎల్లప్పుడూ విజయవంతమవుతారు. రండి, మీకు ఏ మంచి వార్తలు లభిస్తాయో తెలుసుకుందాం. చాలా విషయాలు మీరు అర్థం చేసుకోవాల్సినవి ఉన్నాయి. మీరు చాలా మంచి వ్యక్తి అయి ఉంటారు, సరేనా? కానీ ఒక విషయం ఉంది. మీరు ఎంత మంచి వ్యక్తి అయినా ఒక విషయం ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి, మీరు మనిషే కదా. మనిషి మనిషిగానే ఉంటాడు, దేవుడు కాలేడు. మీరు మీ స్వభావాన్ని మార్చలేరు. మీరు ఎంత మంచివారైనా దేవుడు కాలేరు. నేను ఈ విషయాలను ఎందుకు చెప్తున్నానంటే, నేను చెప్పడం లేదు మీరు చాలా చెడ్డ వ్యక్తులని. మీరు చాలా మంచి వ్యక్తులు. కానీ కొన్నిసార్లు మనసు చేస్తుంది, కొంచెం చెడ్డ పనులు చేద్దాం, కొంచెం తెలివిగా ఆడదాం, కొంచెం గడిబిడి చేద్దాం, ఆనందం వస్తుంది. కానీ ఆ ఆనందం వల్ల మీ పని చెడిపోతుంది. ఎందుకంటే మీరు హద్దు మీరి చేస్తారు. కాబట్టి ఈ టవర్ కార్డు మీకోసం. రాబోయే సమయంలో మీరు ఆలోచిస్తున్న పని జరిగిపోతుంది, కానీ ఆ పనిలో ఒక అడ్డంకి వస్తుంది. అదెందుకు వస్తుంది? మనసును చాలా స్వచ్ఛంగా ఉంచుకోవాలి, సరేనా? మీరు ఏదైనా మంచి పని చేయబోతున్నప్పుడు, మీకోసం మంచి ఆలోచిస్తున్నప్పుడు, ఎదుటివారి కోసం కూడా మంచి ఆలోచించండి. ఎప్పుడూ ఏ పనిలోనూ మోసం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు అలాంటి వ్యక్తి కాదు. మీరు అలా ఎందుకు అవ్వాలనుకుంటున్నారు? మీ మనసులో
మీతో మంచిగా ఉన్న వ్యక్తి కోసం కూడా చెడు ఆలోచిస్తున్నారు. అలాంటప్పుడు మీ పని అలా జరుగుతుంది. మీ పనిలో అడ్డంకి తప్పక వస్తుంది. దీన్ని రాసి పెట్టుకోండి, సరేనా? మీతో మంచిగా ఉన్న వ్యక్తి గురించి ఎప్పుడు తప్పుగా ఆలోచించవద్దు. మీతో చెడు చేసిన వ్యక్తి గురించి ఆలోచించండి. కానీ మీతో మంచిగా ఉన్న వ్యక్తి గురించి చెడు ఆలోచిస్తే మీరు ఎవరి కోసం మంచి ఆలోచిస్తారు? ఇది అదే విషయం కాదా? మనం దేవుడి నుండి ఆశీర్వాదం కోరుకుంటాం. దేవుడు మనతో మంచి చేశాడు. అయితే మనం ఆయన గురించి చెడు చేస్తామా? మనకంతా ఔకాత్ లేదు. కానీ అయినా మనం ఆయన గురించి చెడు ఆలోచిస్తామా? ఆలోచించము. కాబట్టి ఎవరైనా మనకు సహాయం చేస్తే అతను సహాయం చేస్తున్నాడని ఆలోచించవద్దు. ఆ వ్యక్తి రూపంలో దేవుడు మీకు సహాయం చేస్తున్నాడని భావించండి, సరేనా? అతను మీ కష్టంలో ఎల్లప్పుడూ మీతో ఉన్నాడు. మీరు అతని కోసం గొయ్యి తవ్వుతున్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు చాలా చెడ్డ వ్యక్తులని చెప్పడం లేదు. మీరు చాలా మంచి వ్యక్తులు. ప్రతి మనిషి మంచివాడే. కానీ అదే కదా, మనిషి మనిషే. మనసులో కొంచెం గడిబిడి వస్తుంది కదా. మనసులో ఇలా చేద్దాం అలా చేద్దాం, కొంచెం ఆనందం వస్తుంది, అతనికి కొంచెం బాధ కలుగుతుంది, మనకు సంతోషం వస్తుంది, అతనికి ఏదో చెడు జరుగుతుంది. ఎవరి గురించి చాలా చెడు చెయ్యము. కానీ మనం చేస్తున్నది ఎందుకు చేస్తున్నాం? ఎందుకంటే మీరు అలాంటి వ్యక్తి కాదు. టవర్ కార్డు వచ్చింది. అందుకే నేను మీకు ఇంత వివరంగా చెప్తున్నాను. మీ బనే పనులు ఎందుకు చెడిపోతాయో చెప్తున్నాను. మనసును సరిదిద్దుకోండి, అంతా సరిదిద్దుకుంటుంది. చూడండి, ఇక్కడ ఎవరు వినడం లేదు. ఈ విషయం మన మధ్య ఎవరు వినడం లేదు. ఈ కార్డులు మీకోసం వచ్చాయని మీరు అర్థం చేసుకుంటే నేను ఇలా చేస్తున్నాను లేదా చేస్తున్నాను అని. ఎందుకంటే మీ పనే చెడిపోతుంది. నాకు దీనివల్ల లాభం లేదు, నష్టం లేదు. నా పని మీకు చెప్పడం. నేను చెప్పాను, రాబోయే సమయం మీకు చాలా మంచిది. కానీ మీరు చాలా హృదయపూర్వకంగా చేస్తున్న పనిలో కొంచెం అడ్డంకులు వస్తాయి. అవి ఎందుకు వస్తున్నాయో మీరు కూడా అర్థం చేసుకుంటున్నారు. నంబర్ 4, రండి, మీపై ఏ శక్తి యొక్క ఆశీర్వాదం ఉందో తెలుసుకుందాం. కానీ త్వరగా ఈ వీడియోను లైక్ చేయండి. కామెంట్ బాక్స్లో హర్ హర్ మహాదేవ్ అని తప్పక రాయండి. అయినప్పటికీ మీపై ఏ శక్తి యొక్క ఆశీర్వాదం ఉందో చూద్దాం. మా కాళీ ఆశీర్వాదం ఉంది కాబట్టి కింద జయమా కాళీ అని తప్పక రాయండి. మీరు జీవితంలో మీరు బాల్యం నుండి పతకం వేసుకున్న ఆ విషయాన్ని తప్పక పొందుతారు. మనసులో ఒక ఆలోచన ఉంటుంది కదా, నేను నా కోసం ఇంత చెయ్యాలి, నాకు ఇంత సంపద, ఆస్తి లేదా ఇంత పెద్ద వ్యక్తిని అవ్వాలని. మీరు ఈ విషయాన్ని మీతో మీరు తప్పక చెప్పుకుంటారు. కాబట్టి మా కాళీ మిమ్మల్ని ఆ స్థాయికి చేర్చుతుంది. అంటే మీరు ఆలోచించిన దానికంటే ఎక్కువ పొందుతారు. కాబట్టి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. కేవలం కష్టపడుతూ ఉండండి. మీరు విజయవంతమవుతారు. కానీ ఆ సమయంలో మీకు చాలా నేర్పించబడుతుంది. మీ పరీక్ష తీసుకోబడుతుంది, మీరు దానికి తగినవారా కాదా అని. ఒకవేళ మీరు 1 నెల లేదా 2 నెలలు చాలా బాగా మీ పనిని చేస్తూ నమ్మకంగా మంచి ఆచరణ చూపిస్తూ అన్ని చేస్తూ ఉంటారు. కానీ కొంచెం మీరు ఎదిగారు, అంటే కొంచెం ఎగువకు వెళ్ళారు, మీరు అన్నీ మర్చిపోయారు. ఇతరులకు తప్పుగా మాట్లాడడం, ఇతరుల గురించి చెడు ఆలోచించడం, మోసం అన్నీ మీ మనసులో వచ్చాయి. చెడు అలవాట్లను స్వీకరించారు. ఇది జరగవచ్చు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. మా కాళీ ఆశీర్వాదం మీపై ఉంది. కాబట్టి మీరు జీవితంలో చాలా సంపద, ఆస్తి పొందుతారు. చాలా ఆస్తి మీ వద్ద ఉంటుంది. అలాంటి సంపద ఉంటుంది. నేను నా కోసం ఏర్పాటు చేస్తున్నాను. రాబోయే నా తరాలు కూడా దీని సహాయంతో జీవితంలో ముందుకు వెడతాయి. ఎటువంటి ఆందోళన ఉండదు. భూమి ఉంటుంది, ఇల్లు ఉంటుంది, అన్నీ ఉంటాయి. సంపదతో పాటు గర్వం కూడా చాలా ఉంటుంది. కాబట్టి గర్వాన్ని కొంచెం తగ్గించండి. ఎందుకంటే గర్వమే అన్నింటినీ నాశనం చేస్తుంది. మనిషికి అతిపెద్ద శత్రువు దురాశ. ఎందుకంటే దురాశ నుండే అన్నీ వస్తాయి. కాబట్టి మీ సంపద, ఆస్తి పెరిగే కొద్దీ మనసులో దురాశ వస్తుంది. ఇంకా పెంచాలి, ఇంకా పెంచాలి అని. ఆ తర్వాత గర్వం కూడా వస్తుంది. ఆ తర్వాత అన్నీ వస్తాయి. అతిపెద్ద శత్రువు దురాశ. దురాశ నుండే అన్ని జన్మిస్తాయి. నాకు అనిపిస్తుంది, దురాశ నుండే ప్రతి విషయం జన్మిస్తుంది. దురాశ నుండే గర్వం వస్తుంది. దురాశ నుండే అన్ని వస్తాయి. బాధ కూడా దురాశ నుండే వస్తుంది. రండి, నంబర్ 4 కోసం మంచి వార్తలు ఏమిటో తెలుసుకుందాం. రాబోయే సమయంలో మీ పని, అంటే మీరు చేస్తున్న కెరీర్, ఇప్పటి వరకు చాలా అడ్డంకులు వచ్చాయి. ఇప్పుడు ఎవరి వల్ల కూడా మీ దారిలో ఒక చిన్న గడ్డి కూడా రాదు. ఈ విషయాన్ని అర్థం చేసుకున్నారా? ఒక్క గడ్డి కూడా రాదు. మీరు నిశ్చింతగా మీ పనిని చేయండి, నీతితో చేయండి. మాతారాణి ఆశీర్వాదం ఉంది. ఆమె మీతో ఉన్నారు. ఎవరికి ధైర్యం ఉంది మీ పనిని చెడగొట్టడానికి? మీ మనసులో ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. మా కాళీ ఆశీర్వాదం ఉంది. ఆమె నాతో ఉన్నారు. ఎవరికీ నా పనిలో అడ్డంకులు సృష్టించే ధైర్యం లేదు. మీ పని, మీ వ్యాపారం రాబోయే సమయంలో అంత బాగా జరుగుతుంది. మీరు కూడా సంతోషంగా ఉంటారు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, మనసులో దురాశ, చెడు ఆచరణ, చెడు సాంగత్యం, చెడు అలవాట్లు, ఇవన్నీ మీరు వదిలేయాలి.
మీరు మీ జీవితంలో శాశ్వతంగా సంతోషాలు ఉండాలని కోరుకుంటే నంబర్ 4 చాలా మంచి కార్డులు కాబట్టి కామెంట్ బాక్స్లో జయమాకాళి అని తప్పక రాయండి, హర్ హర్ మహాదేవ్ అని రాయండి. చూడండి, మనం ఇలా చెయ్యం. కొన్నిసార్లు కామెంట్ వస్తుంది, మీరు చాలా చిన్న రీడింగ్ చేశారని. చూడండి, చిన్నది కాదు, మనం లాగి పెడతామని ఏమీ లేదు. జవాబు చాలా స్పష్టంగా వచ్చినప్పుడు మనం రీడింగ్ను ఎక్కువగా లాగము. మీ ముందు 2 కార్డులు ఉన్నాయి, చాలా మంచి కార్డులు. నంబర్ 4, మీ జీవితంలో చాలా మంచి సమయం. దీన్ని ఆస్వాదించండి, చాలా బాగా పనిచేయండి. మీరు చాలా విజయవంతమైన వ్యక్తి అవుతారు. కేవలం మంచి ఆచరణ, మంచి వ్యక్తులతో కలిసి ఉండండి, మంచి స్వభావం ఉంచండి. మనసులో ఎవరి గురించి చెడు ఆలోచనలు వస్తే దేవుడి నామాన్ని చెప్పి ఆ వ్యక్తిని వదిలేయండి. అతను చేసిన కర్మకు అతనికి ఫలితం లభిస్తుంది. ఎవరి గురించి చెడు ఆలోచించి మీ కర్మను చెడగొట్టుకోవద్దు, ఎందుకంటే దీనివల్ల మీకే నష్టం జరుగుతుంది. సరేనా? ఈ రోజు వీడియో మీకు చాలా ఇష్టమై ఉంటుందని ఆశిస్తున్నాము. మీపై ఏ శక్తి యొక్క ఆశీర్వాదం ఉందో, సమయంతో ఏమవుతుందో తెలుసుకోవాలని బాధపడిన వారికి జవాబు లభించి ఉంటుంది. అయినప్పటికీ మీతో ఎనర్జీ కనెక్ట్ కాకపోతే మీరు అలాంటి వ్యక్తి కాదు లేదా మీ జీవితంలో అలాంటిది ఏమీ జరగడం లేదు అనుకుంటే పర్వాలేదు, ఈ టాపిక్ మళ్ళీ రిపీట్ అవుతుంది. మీకు ఎప్పుడు ఇష్టమైతే మీ కమెంట్లు వస్తే ఈ టాపిక్ మళ్ళీ రిపీట్ అవుతుంది. మళ్ళీ తదుపరి వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.